హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు మెత్తని స్పాంజ్ లాంటి ఇడ్లీలు తయారు చేసి చూపించబోతున్నాను. ఇది సాంబార్లో కానీ అలాగే ఏ చట్నీలో కన్నా బాగుంటాయండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మా పిల్లలకైతే సాంబార్తో ఇడ్లీ చాలా ఇష్టం అండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఇక్కడ 1 కేజీ మినపప్పు తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాము. 2-3 గంటలు సరిపోదండి, 4 గంటలు ఉండాలి. మినిమం 4 గంటలు అయితే మినపప్పు నాని వస్తుంది. దీనికి 1 కేజీ మినపప్పుకి కేజీ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కూడా కడిగి పక్కన పెట్టేసుకుందాము. అంటే ఇడ్లీ పిండి వేసే ముందు 1 గంట సేపు సరిపోద్దండి. లేకపోతే మీకు టైం లేకపోతే 1 అరగంట అన్నా నానబెట్టుకోండి, వస్తుంది. ఇక్కడ నేను నానబెట్టి 1 గంట సేపు ఉంచుతున్నాను పక్కన. అలాగే మినపప్పు కూడా బాగా నానిపోయిందండి. 4 గంటల తర్వాత చూస్తే అది బాగా కడుక్కొని ఇప్పుడు గ్రైండర్ వేసేస్తున్నాను. మినప్పిండి వేస్తున్నాను. చూడండి, మొత్తం మినపప్పు అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. పిండి రెడీ అయిపోతుంది. మరి పల్చగా వేసుకోకూడదండి పిండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, అయిపోయింది. ఇడ్లీ పిండి అయిపోయింది, మినప్పిండి అయిపోయింది. దీనిలోకి మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని గట్టిగా పిండుకుని వేసుకోవాలండి. వాటర్ అసలు ఉండకూడదు, గట్టిగా పిండేసుకుని అందులో వేసేసుకోవాలండి. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. పిండిని 2 బాక్సులు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ పిండి అయితే మార్నింగ్ ఇడ్లీ వేయడానికి నైట్ బయట పెట్టేసుకుంటున్నాను. పులుస్తుంది కదా లైట్గా, మరి ఎక్కువ పులవక్కరొద్దు, లైట్గా పులిస్తే సరిపోతుంది. దీనిలో సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మార్నింగ్ చూస్తే ఎలా ఉంది. ఇప్పుడు ఇడ్లీ అయిపోతున్నాను కాబట్టి అందులో సాల్ట్ వేసుకొని కలిపేసుకోమండి. బాగా కలుపుకున్న తర్వాత నేను ఇడ్లీ వేస్తున్నాను. ఇక చూడండి, ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 2 గ్లాసులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. ఆ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీలు వేసుకుని అందులో పెట్టేసుకోవడమే. ఇడ్లీ రేకులు చూడండి, మొత్తం మనం ఎన్ని రేకులు ఉన్నాయో, మీరు ఎన్ని తినాలనుకుంటున్నారో మీ ఇంట్లో వాళ్ళు అన్ని రేకులు పెట్టేసుకుంటే సరిపోద్ది. 10 నిమిషాల్లో ఉడికిపోద్దండి. ఇడ్లీ చాలా తొందరగా ఉడికిపోద్ది. చూడండి, ఇక్కడ ఉడికిపోయాయి. చూడండి, ఉడికిపోయి ఇక్కడ నేను ప్లేట్లోకి తీస్తున్నాను. చాలా బాగా వస్తాయండి. ఇదే కొలతలతో వేసుకుంటే మీ ఇడ్లీలు ఎప్పుడన్నా చాలా బాగా వస్తాయి. స్మూత్గా మెత్తగా వస్తాయి, స్పాంజ్లా వస్తాయి. ఇగో ఇక్కడ నేను పల్లీల చట్నీ చేశాను, అలాగే సాంబార్ కూడా చేశాను. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే సాంబార్ ఉంటే చాలండి బాబు, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.